నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రస్తుతం మహారాష్ట్రలో లోకల్ బాడీ ఎన్నికల సందడి ఉంటే, మరోవైపు వెస్ట్ బెంగాల్లో, తమిళనాడులో పొలిటికల్ హీట్ కనిపిస్తుంది. కానీ అందరి కళ్ళు ఇప్పుడు ఉత్తరప్రదేశ్ వైపు మళ్ళాయి. ఎందుకంటే అక్కడ 2027 అసెంబ్లీ యుద్ధానికి ఇప్పుడే పొలిటికల్ చేస్ మొదలైంది. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ అప్పుడు అఖిలేష్ యాదవ్ కోటపైన గురి పెట్టారు. అఖిలేష్ దుకాణం ముయిస్తామంటూ ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. అసలు ఉత్తరప్రదేశ్లో ముస్లిం ఓటు బ్యాంకు ఎటువైపు మల్లుతుంది? అఖిలేష్ పీడీఏ మంత్రం ఓవైసీ దెబ్బకు తట్టుకుంటుందా? మీరే చూడండి. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉంది. కానీ రాజకీయ నాయకులు ఇప్పటికే రంగంలోకి రాజకీయ చదరంగం ప్రారంభించారు. తమ ఎత్తులను ప్రారంభించడానికి వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవలే బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో సీమాంచల్ ప్రాంతంలో మంచి ప్రదర్శన జరిగిన తరువాత ఓవైసీ ఇప్పుడు తన దృష్టి ఉత్తరప్రదేశ్ వైపు సారించారు. బృహన్ ముంబై ఎన్నికల్లో ఓవైసీ తన పూర్తి శక్తిని ప్రచారం కోసం వినియోగించుకున్నారు. ఆయన బహిరంగ సభలు పెద్ద ఎత్తున జనాన్ని ఆకర్షిస్తున్నాయి. ముస్లిం ఓటర్లకు సంబంధించిన అంశాలను తన ప్రసంగాలలో ఎక్కువగానే లేవనెత్తడానికి ఆయన ప్రయత్నిస్తున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగుతున్న బీఎంసీ ఎన్నికల ప్రచారం కాస్త యూపీ రాజకీయాలకు వేదికైంది. అబూ అసీం అజ్మీ నియోజకవర్గంలో పర్యటించిన ఓవైసీ అఖిలేష్ యాదవ్పై నేరుగా అటాక్ స్టార్ట్ చేశారు. ఓవైసీ తన ప్రసంగాల్లో ముస్లిం నాయకత్వం ప్రాధాన్యతను నొక్కి చెప్పారు. ముంబై వీధుల్లో వినిపించిన ఓవైసీ గర్జన ఇప్పుడు లక్నో గల్లీల్లో మారుమోగుతుంది. జాగ్రత్తగా వినండి. మైనార్టీ రాజకీయ నాయకత్వం ఎదిగిన రోజున అఖిలేష్ యాదవ్ దుకాణం మూతపడడం ఖాయమంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సమాజ్వాదీ పార్టీని ఆలోచనలో పడివేశాయి. బీహార్లోని సీమాంచల్ ప్రాంతంలో తన సత్తా చాటిన ధైర్యంతో ఇప్పుడు ఓవైసీ తన నెక్స్ట్ టార్గెట్ ఉత్తరప్రదేశ్ అని ఫిక్స్ అయ్యారు. ముస్లిం ఓటర్లను తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా ఆయన పొలిటికల్ గేమ్ ప్లాన్ రెడీ చేస్తున్నారు. ఒకప్పుడు ఎంవై అంటే ముస్లిం ప్లస్ యాదవ్ ఫార్ములాతో దూసుకుపోయిన అఖిలేష్ ఇప్పుడు తన గేర్ను మార్చారు. పాత ఫార్ములాను వదిలి పీడీఏ అంటే వెనుకబడిన దళిత అల్పసంఖ్యాక వర్గాల నినాదాన్ని ఎత్తుకున్నారు. 2024 లోక్సభ ఎన్నికల్లో అఖిలేష్కు ముస్లింలు బ్రహ్మరథం పట్టారు. దాదాపు 92% ముస్లిం ఓట్లు ఎస్పీ కాంగ్రెస్ కూటమికే పడ్డాయి. అయితే రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న తపనతో ముస్లింలు ఓటు వేశారే తప్ప అఖిలేష్పై ప్రేమతో కాదన్నది ఓవైసీ వాదన. ముస్లింలు ఇప్పుడు అనాథలయ్యారంటూ ఓవైసీ చేస్తున్నటువంటి విమర్శలు గమనించాల్సిన విషయం. దళితులకు అగ్రవర్ణాలకు ప్రాతినిధ్యం ఉంది, కానీ ముస్లింలకు సొంత నాయకత్వం లేకపోవడమే శాపమని ఆయన నమ్ముతున్నారు. ఆజం ఖాన్, ఇర్ఫాన్ సోలంకి వంటి సీనియర్ ముస్లిం నేతలపైన యోగి ప్రభుత్వం చర్యలు తీసుకున్నప్పుడు అఖిలేష్ మౌనంగా ఉన్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇటీవలే కాలంలో అఖిలేష్ రాజకీయ విధానం గురించి ప్రశ్నలు తలెత్తుతున్నాయి. విమర్శకులు అన్ని వర్గాలను చేర్చుకునేటువంటి ప్రయత్నంలో ముస్లింలను పక్కన పెడుతున్నారన్నది వారి ప్రధాన వాదన. అనేక సున్నితమైనటువంటి విషయాలపైన ఆయన వైఖరి సరిగ్గా లేదని ఆరోపణలు కూడా ఉన్నాయి. లవ్ జిహాదీ వివాదంలో బరేలీలో హింస తర్వాత రాంపూర్ ఎంపీ ఆజం ఖాన్ను కలవడానికి అఖిలేష్ను బరేలీ విమానాశ్రయంలో దిగారు. అయితే ఆయన బరేలీలో ఉన్నటువంటి ఏ ముస్లిం నాయకుడిని కలవలేదు. అదేవిధంగా ఆజం ఖాన్, ఇర్ఫాన్ సోలంకి వంటి నాయకులపైన చర్యలు తీసుకునేటువంటి సమయంలో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బలంగా వ్యతిరేకించలేదని విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాలక్రమేణా ఈ నాయకులు ఎస్పీ చీఫ్తో తాము కొనసాగుతున్నామని సంకేతాలు కూడా ఇచ్చారు. అఖిలేష్ మద్దతు ఇస్తున్నప్పుడు చట్టపరమైనటువంటి అడ్డంకులు ఉదహరించారు. అయితే సమాజ్వాదీ పార్టీ సవరించినటువంటి వ్యూహంతో అఖిలేష్ కార్యక్రమాలు అన్నీ పీడీఏ కేంద్రంగానే ఉన్నాయి. ముస్లిం ఓటర్ల గురించి ప్రత్యేక ప్రకటన ఏం రాలేదు. ఇది కూడా రాజకీయ వ్యూహాన్ని బయటకు తెస్తుంది. లోక్సభ ఎన్నికల సమయంలో అఖిలేష్ పీడీఏ నినాదం ఇస్తూనే ముస్లింలకు తక్కువ టికెట్లు ఇచ్చారు. మొరాదాబాద్లో ఎస్టీ హసన్కు టికెట్ నిరాకరించి బదులుగా రుచి వీరాను పోటీలో దింపారనేది ప్రధాన నిర్ణయంగా చర్చనీయాంశంగా మారింది. జైలులో ఉన్నటువంటి నాయకుడు ఆజం ఖాన్ ఆదేశం మేరకు టికెట్ కేటాయించారని చెప్పుకున్నప్పటికీ హాసన్ మద్దతుదారులు తన యొక్క నిర్ణయాన్ని నిరసించారు. ఒక ముస్లిం నాయకుడిని తొలగించడంపై సాధారణ ముస్లింలలో కూడా విస్తృత చర్చ జరిగింది.
అయినప్పటికీ ఎన్నికల సమయంలో ముస్లిం ఓటర్లు అఖిలేష్కు మద్దతుగా నిలిచారు. లోక్ నీతి, సిఎస్డిఎస్ డేటా ప్రకారం 92% ముస్లిం ఓటర్లు లోక్సభ ఎన్నికల్లో ఎస్పీ, కాంగ్రెస్ కూటమికి మద్దతునిచ్చారు. రాజ్యాంగాన్ని రక్షించడం చుట్టూ రేకెత్తిచ్చినటువంటి వివాదం కూడా కీలక పాత్ర పోషించింది. అయితే బరేలీ ఎయిర్పోర్ట్లో దిగి కూడా అక్కడ ఉన్నటువంటి ముస్లిం నేతలను అఖిలేష్ కలవకపోవడం చర్చనీయాంశంగా మారింది. అలాగే మొరాదాబాద్లో సిట్టింగ్ ఎంపీ ఎస్టీ హసన్కు టికెట్ నిరాకరించి రుచి వీరాకు ఇవ్వడం ముస్లిం ఓటర్లలో అసంతృప్తికి బీజం వేసింది. కేవలం సమాజ్వాదీ పార్టీని నమ్ముకుంటే ప్రయోజనం లేదని ఓవైసీ వర్గం ప్రచారం కూడా చేసుకుంటుంది. అఖిలేష్ కేవలం సెక్యులర్ ఇమేజ్ కోసం ముస్లింలను వాడుకుంటున్నారని, క్షేత్రస్థాయిలో వారికి న్యాయం జరగడం లేదని ఎంఐఎం ఆరోపిస్తుంది. ఓవైసీ విమర్శలపై సమాజ్వాదీ పార్టీ కూడా గట్టిగానే స్పందించింది. ముస్లింలు తమతోనే ఉన్నారని ధీమా వ్యక్తం చేసింది. ఓవైసీ బీజేపీకి బీ టీం అని ఎస్పీ అధికార ప్రతినిధి ప్రకుల్ హసన్ చంద్ ఎద్దేవా చేశారు. 2022 ఎన్నికల్లో కూడా ఓవైసీ పోటీ చేశారని, కానీ అప్పుడు సాధించింది శూన్యమని గుర్తు చేశారు. బీజేపీని గెలవడానికి, మరీ ముఖ్యంగా సెక్యులర్ ఓట్లను చీల్చడానికి ఓవైసీ ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఎస్పీ ఆరోపణ. ఉత్తరప్రదేశ్ ఓటర్లు ఎప్పుడూ ప్రాక్టికల్గా ఆలోచిస్తారని, బీజేపీని ఎవరు ఓడించారో వారికే మద్దతు ఇస్తారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. యూపీ రాజకీయం శత్రువుకి శత్రువు మిత్రుడు అనేటువంటి సూత్రం ఇప్పుడు పనికొచ్చేలా కనబడుతుంది. బీఎస్పీ అధినేత్రి మాయావతిని ఓవైసీ ప్రశంసించడం కొత్త చర్చకు దారితీసింది. మాయావతి దళిత ఓటు బ్యాంక్, ఓవైసీ ముస్లిం ప్రభావం కలిగిస్తే ఉత్తరప్రదేశ్లో సమీకరణాలు తలకిందులయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ముఖ్యంగా పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ఈ కలయిక అఖిలేష్కు పెద్ద తలనొప్పిగా మారవచ్చు. ఓవైసీ కొన్ని సీట్లను గెలవలేకపోయినా ఎస్పీ గెలిచేటువంటి సీట్లను ఓడించేటువంటి కెపాసిటీ ఆయనకు ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాజకీయం ఇప్పుడు బలవంతుల మనుగడ అన్నట్లుగా తయారైంది. అఖిలేష్ యాదవ్ తన పీడీఏ ఫార్ములాతో ముందుకు వెళ్తుంటే ఓవైసీ మాత్రం ముస్లింల సొంత నాయకత్వ నినాదంతో దుకాణం మార్చేస్తామంటున్నారు. ఇది ముస్లిం ఓట్లను చీలుస్తుందా, లేక అఖిలేష్ కోటను మరింత బలోపేతం చేస్తుందా అన్నది కాలమే నిర్ణయించాలి.